మొదటి 30 రోజుల్లో మనం ఒకటి అనుకున్నాం, త్రిప్స్, తెల్లదోమ, లీఫ్ మైనర్ లేదా పాముచార, ఈ 3 ముఖ్యంగా వస్తాయి. ఇవే కదండి 3 ముఖ్యంగా వచ్చేవి మొదటి 30 రోజుల్లో. అయితే దీంతో పాటు మొదటి 30 రోజుల్లో రైతుకి కావాల్సింది ఏంటంటే పక్క కొమ్మలు బాగా సాగాలి. అవునండి, పక్క కొమ్మలు బాగా సాగి తొందరగా కనుక మొదటి పురుగు కనుక వస్తే ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది. పూత దశలోకి వెళ్ళేదానికి తొందరగా అవకాశం ఉంటుంది. అంతే కదండి, ఈ పక్క కొమ్మలు బాగా రావాలి, గ్రోత్ బాగా రావాలి, వీటన్నిటినీ కూడా తట్టుకొని, అంటే మొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని బాగా రావాలంటే మొక్కకు ఉండాల్సిన ప్రధాన భాగము, బలమైన భాగము ఏంటండి? ఎవరైనా చెప్పాలండి, ఒక్కరైనా దయచేసి. పేరు సార్, మీ పేరండి? రామనారాయణ గారు, చాలా థ్యాంక్ యూ అండి. సో వేరు వ్యవస్థ చాలా బాగా చెప్పారు. సో పునాది లాంటిది, అది కంటికి కనిపించకుండా